కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న డయాలసిస్ అందుబాటులోకి వచ్చింది. బద్వేల్ చుట్టుపక్కల గ్రామాల నుండి డయాలసిస్ పేషెంట్లు గతంలో బద్వేల్ ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ లేకపోవడంతో ఎంతో మంది ఇబ్బంది పడేవారని, డయాలసిస్ చేయించుకోవాలంటే కడపకు వెళ్లేవారని, కానీ ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న డయాలసిస్ పేషెంట్ల కోరిక నెరవేరిందనే చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వివరాలను బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్లతో మన HN9 TV కడప జిల్లా ఇన్ఛార్జ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ప్రసాద్ ని పేషెంట్లకు ఇచ్చే వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్, బద్వేల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. చాలా కాలంగా మన గతంలో డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు మీకు అందరికీ పరిచయం, ఎక్స్ఎమ్మెల్యే గారు. ఆయన బద్వేల్ ప్రజలకి డయాలసిస్ తెప్పించాలని ఎంతో కష్టపడి దీన్ని తెప్పించగలిగినారు. దాన్ని మేము తొందరగా ఇది చేసి ఈ రోజున మేము డయాలసిస్ యూనిట్ బద్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉండాలని చెప్పని ఒక 2 వారాల నుంచి స్టార్ట్ చేశాం. ఈ డయాలసిస్ బిల్ కూడా రెడీ అయింది. ప్రస్తుతానికి మనకు 5 మిషన్లు, 5 ఎక్విప్మెంట్ వచ్చినాయి. మనకు 25 ఎక్విప్మెంట్ వరకు కూడా మన ఈ డయాలసిస్ బిల్డింగ్ని యాక్చువల్గా బెల్ కంపెనీ మచిలీపట్నం వారు స్పాన్సర్ చేశారు. రాహే కంపెనీ అనేవారు దీన్ని తీసుకొని మనకు కావాల్సిన డయాలసిస్ ఏర్పాట్లు, ముందు మెటీరియల్ అన్నీ కూడా రాహే కంపెనీ వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు 5 మిషన్లు వచ్చాయి. పర్ డే ఒక్క మిషన్ ఇద్దరిని కవర్ చేయొచ్చు. అంటే ఒకరికి 4 గంటల టైం పడుతుంది. సో నెక్స్ట్ వీక్ 10 డేస్లోనూ ఇంకొక 5 మిషన్లు వస్తాయి. సో పర్ డే ఇప్పుడు మనం ప్రస్తుతానికి 12-13 మందికి చేస్తున్నాము. సో ఎక్కడి నుంచో నెల్లూరు, అగ్నిపూరు, తిరుపతి, కడప, పొదుపు ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు వచ్చి రిజిస్టర్ అయ్యి ఇక్కడనే చేస్తున్నాం. వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బద్వేల్లో డయాలసిస్ వచ్చినందుకు ఉదాహరణకి మనకి ఇక్కడ ఈ పేషెంట్ ఉన్నారు, మీరు వారి ఒపీనియన్ కూడా తీసుకున్నారు. సో ఇలాగే ఈ బద్వేల్ డయాలసిస్ ఇంకా ఇంటిలోకి వచ్చి రోజు ఒక 20 మందికి మేము చేయగలిగే స్థాయిని పెంచాలని ప్లాన్ చేస్తున్నాము. ఇది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తాము. ఎమర్జెన్సీ కంటే ఎమర్జెన్సీ కేసెస్ మేము చూస్తాము, ఎగ్జామ్ చేసి దెర్ ఈజ్ ఎమర్జెన్సీ మేము తప్పకుండా ప్రయారిటీ ఇస్తాము. కానీ ఒక పేషెంట్ అంటే వాళ్ళకి ఇచ్చిన అలాట్ చేసిన షెడ్యూల్ అంతా మేము కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ముందనే రిజిస్టర్ చేసుకొని అన్నీ కూడా వాళ్ళకే ఎమర్జెన్సీకి మాత్రం ఆప్షన్ ఇస్తాం ఖచ్చితంగా. కాకపోతే వీళ్ళు రొటీన్గా క్రానిక్గా కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి చేసుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళ డేట్స్ ప్రకారం వీళ్ళకి ఇప్పుడు వీళ్ళకి వచ్చారు, ఈరోజు తీసుకుంటున్నారు, మళ్ళీ షెడ్యూల్ టైంలో మళ్ళీ ఇవ్వాల్సిందే. అట్లా ప్రతి ఒక్కరికి చేద్దాం. ఎమర్జెన్సీ కూడా ప్రయారిటీ ఖచ్చితంగా ఇస్తాం. ఇప్పుడు మనకు స్టాఫ్ లోపల వాళ్ళు సపరేట్, ఇక్కడున్న వాళ్ళంతా కూడా మనకి ఇక్కడ సపరేట్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ ఇది రాహే కంపెనీ వాళ్ళు అలాట్ చేసిన సిబ్బంది, వీళ్ళు సపరేట్గా ఉంటారు. కానీ దీని మీద మొత్తం మానిటరింగ్ అంతా కూడా బద్వేల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా ఉంటుంది. సో స్టాఫ్, మెన్ను, మెటీరియల్ అన్నీ కూడా కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. వారి జీతాలు కానీ మొత్తం కూడా కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా కూడా కంపెనీ వాళ్ళు ఇస్తారు. గతంలో ఎక్కడికి వెళ్ళేవాడి? అప్పుడు నీకు ఎలా ఉంది? గతంలో కనెక్ట్ వచ్చేవాడు కదా, మధ్యలో మాకు అందుబాటులో ఉంది. తగిన ఇంటికి వస్తాను. ఇంకా మీ ఏరియాలో ఎవరున్నా కానీ చెప్పండి. ఎవరు నుంచి వచ్చారు? గతంలో ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఎలా ఉంది? లేదంటే 1 డే వీక్ వెళ్తే నెక్స్ట్ నైట్ 8కి వచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడే కాబట్టి 4 అవర్స్ చేయించుకొని 10 మినిట్స్ కదా ఇంటికి వెళ్ళిపోతాను. మాకు చాలా ఏం మాట్లాడుతుంది? సింగన్పల్లె. బాటా సింగన్పల్లె. నెల్లూరు నుంచి చేస్తావా?
ఎక్కడ గతంలో ముందు ఎక్కడ చేయించేదాన్ని ఎక్కడ చేయించేదాన్ని ఆత్మకు మనకి ఇక్కడ బద్వేలు అందుబాటులో ఉంది హాస్పిటల్ ఎలా ఉంది బాగా చూస్తున్నారు అక్కడ ఇదే ఫస్ట్ ఆడ ఇక్కడికి ఇక్కడ ఇక్కడ ఓకే ఓకే ఇప్పుడు అక్కడ పోయేదానికి ఇక్కడికి మీకు సేఫ్టీ ఉన్నట్టు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.